ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరుపై మరోసారి విమర్శలు గుప్పించారు. సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఎన్నికల సమయంలో తమను వాడుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు తమ వైపు చూడడం లేదని ఆమె దుయ్యబట్టారు. తాను న్యాయం కోసం పోరాటం చేస్తుంటే అడుగడుగునా అడ్డుకుంటున్నారని అంటున్నారని వాపోయారు. అధికారంలోకి రాగానే తనకు న్యాయం చేస్తారని ప్రగల్భాలు పలికిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. తమ కుమార్తెకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెబుతున్న సుగాలి ప్రీతి తల్లి పార్వతి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. భారత రాజ్యాంగ దినోత్సవం రోజు తనకు న్యాయం చేయాలంటూ సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఈ రోజు అంబేద్కర్ స్మృతివనంలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం పార్వతి మనతో ఉన్నారు, ఆవిడతో మాట్లాడుతూ మేడం, న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పటికొచ్చి ఆ సందర్భం మాట్లాడలేదు, పూర్తిగా న్యాయం చేశామంటూ జనసేన నేతలు కూడా మాట్లాడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ రోజు అంబేద్కర్ రాజ్యాంగం ఆమోదించిన సందర్భంగా మీరు ఇక్కడికి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? ముఖ్యంగా ఈరోజు నవంబర్ 26, 1949వ సంవత్సరంలో మరి మనకు రాజ్యాంగం ఆమోదించబడిన రోజు. ఈ రోజుటికి 76 సంవత్సరాలు అనేది మరి మనకు రాజ్యాంగం వచ్చి మరి స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ కూడా బాధితుల మీద రాజ్యాంగం ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రతి ఒక్కరికి ధన పేద కుల మత భేదాలు లేకుండా న్యాయాన్ని అనేది ఇవ్వడమే రాజ్యాంగం. మరి ఆ రాజ్యాంగం ఆమోదించిన రోజైనా ఇప్పటికీ కూడా నా కూతురు విషయంలో 8 సంవత్సరాలైనా కూడా ఇప్పటివరకు కూడా న్యాయం చేయలేని ప్రభుత్వాలను ప్రశ్నించడానికే నేను ఈరోజు నిరసన కార్యక్రమంలో మరి ముఖ్యంగా జడా శ్రావణ్ కుమార్ గారు మరి జై భీమ్ రావు పార్టీ అధ్యక్షులైన వారి పిలుపు మేరకు ఇక్కడికి రావడం జరిగింది. మరి నిజంగానే మరి ఎంతో ప్రతిష్టాత్మకమైన మరి అంబేద్కర్ గారి విగ్రహానికి ఈరోజు నా బాధను నా గోడను విన్నవించుకోవడం జరిగింది. మరి నిజంగా కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతున్నా ఇప్పటికీ కూడా మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు మరి ఒక్క సీటు వచ్చింటే మరి సుగాలి ప్రీతి కేసుకి న్యాయం జరిగిపోయేది. ఆ అసెంబ్లీలో మాట్లాడడానికి నాకు ఛాన్స్ లేకుండా పోయిందని బాధపడిన పవన్ కళ్యాణ్ గారు ప్రజలు నమ్మి మాలాంటి బాధితులము మేము అందరం నమ్మి ఓట్లేసి మరి అత్యంత ఎత్తైన ప్లేస్లో అంటే చాలా ఉన్నతమైన ప్లేస్లో డిప్యూటీ సీఎం హోదాలో మరి ఆయనను కూర్చోబెట్టడం జరిగింది. మరి డిప్యూటీ సీఎం అయ్యి నేటికి 18 నెలలు అవుతున్నా ఇప్పటికీ కూడా సుగాలి ప్రీతి కేసు గురించి ఊసెత్తడం లేదు మరి పవన్ కళ్యాణ్ గారు. మరి ప్రశ్నించడమే నా ధ్యేయమని మీరు పార్టీ పెట్టారు. మరి ప్రతి ప్రశ్నిస్తూనే ఉన్నారు, ప్రతి సమస్యను ప్రశ్నిస్తానే ఉన్నారని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి మా సమస్యను కూడా మరి మీ సమస్యగా మరి మలుచుకొని మరి ప్రతి సబ్జెక్ట్లో ప్రతి సభలో కూడా మరి మొట్టమొదటి సుగాలి ప్రీతి కేసు అన్నారు. మరి 18 నెలలు అవుతున్నా ఇప్పటికీ నా కూతురికి న్యాయం జరగలేదని నేను ప్రశ్నించడం మొదలు పెడితే నన్ను మీరు అంటరానితనంగా చూడడం మొదలు పెట్టారు. మీ ప్రజా ప్రతినిధులతో నన్ను ఏకవచనంతో తిట్టించారు. మరి నా అంగవైకల్యాన్ని కూడా మీరు మరి తిట్టించడం మొదలు పెట్టారు. అంటే ప్రశ్నించడం మీకు మాత్రమేనా? మిమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదా? మరి మీరు న్యాయం చేస్తారంటేనే కదా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మీరు న్యాయం చేయలేనని మీరు చెప్పండి, మీ దగ్గరికి రాము కూడా రాము. నేను ఒకటే అడుగుతున్నాను, మరి గత 8 సంవత్సరాలుగా ఈ దివ్యాంగురాలమైన నేను మరి పోరాటం చేస్తూ ఉంటే మీరే నా హీరో అన్నారే, మరి మీ పోరాటం చూసే నేను ఇన్స్పైర్ అయ్యానమ్మా అన్నారే, మరి ఆ ఇన్స్పిరేషన్ ఎక్కడికి పోయింది? ముద్దాయిల వైపు వెళ్ళిపోయారా మీరు? చెప్తున్నారు, గతంలో న్యాయం చేస్తామంటూ పవన్ కళ్యాణ్ చెప్పారు, తనే ఆదర్శం అంటూ కూడా చెప్పారు. కానీ ఈ రోజు అధికారంలోకి వచ్చి 18 నెలలైనా ఇక్కడ న్యాయం జరగలేదు. ఖచ్చితంగా న్యాయం కోసం పోరాటం చేస్తుంటే అడుగడుగునా కూటమి ప్రభుత్వం అడ్డుకుంటుందంటూ కూడా ఆవిడ చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని తమ పోరాటాన్ని కొనసాగిస్తామంటూ పార్వతి చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వంశీతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.